మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీకాళహస్తిలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా 16 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఇవాళ ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో 3 రోజుల క్రితం కలిగినటువంటి పిండితో ఇడ్లీలు వేయడంతో ఆ ఇడ్లీలు తిన్నటువంటి విద్యార్థులు 16 మంది ఒక్కసారిగా వాంతులతో స్పృహతప్పి పడిపోయారు. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు. అదే వార్డెనే 3 హాస్టల్స్కి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి విషయాలపైన అనేక సందర్భాల్లో అటు స్కూల్ యాజమాన్యం కావచ్చు, లేదంటే హాస్టల్కి సంబంధించినటువంటి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వార్డెను ఈ రకంగా నిర్లక్ష్యంగా పాడుపడిపోయినటువంటి ఫుడ్నే కాకుండా అక్కడ పరిశుద్ధమైనటువంటి వాతావరణంగా కనిపించట్లేదు. సో ఈ రకంగా విద్యార్థులందరూ కూడా అనేక సందర్భాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఎదుర్కొన్నారని చెప్పి కూడా తెలుస్తోంది. దీంతో ఇవాళ ఉదయం ఇడ్లీలు తింటున్నటువంటి విద్యార్థులకి ఒక్కసారిగా అప్పటికే కొంత దుర్వాసన రావడం జరిగింది. అయినప్పటికీ కూడా బలవంతంగా వార్డెను ఆ విద్యార్థుల దగ్గర తినిపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కారణంగానే కొద్దిసేపటికే క్లాస్లో ఉండగా విద్యార్థులకు ఒక్కొక్కరుగా కూడా వామిటింగ్ సెన్సేషన్స్ రావడము, అదే రకంగానే కొంతమంది స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. విద్యార్థులకి ఎటువంటి ప్రమాదం లేదు, అందరూ కూడా బాగానే ఉన్నారు. కాకపోతే కొంత పీడియాట్రిషియన్ ద్వారా అబ్జర్వేషన్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం వార్డెను ఇప్పటివరకు ఏ హాస్టల్స్లో పనిచేస్తున్నాడు, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, అతని వ్యవహార శైలి ఎలా ఉందనే దానిపైన కూడా స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాబట్టి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే ట్రీట్మెంట్లు అందించే విధంగా కూడా అక్కడ చర్యలు చేపడుతున్నారు. దాంతోపాటు కూడా హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన ఇప్పటికే ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి అటు ఎమ్మెల్యే కోరినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరెప్పుడు ఇలాంటివి జరగకుండా విద్యార్థులకి నాణ్యమైనటువంటి ఆహారం అందించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి విద్యార్థులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి కూడా వైద్యులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరగతి చదువుతున్నాను. మాది ఎస్ఎస్ఆర్ఎస్ ఓరియంటల్ హై స్కూల్. మాకు ఆంటీ మొన్న శుక్రవారం రోజు పిండి చేసి పెట్టింది ఇడ్లీలు. అందుకనే మాకు కడుపు నొప్పి వచ్చింది. అందరూ వాంతింగ్ చేసుకొని ఆ కడుపు నొప్పి వచ్చాము. మా హాస్టల్లో 60 మంది ఉన్నారు, 75 మంది ఉన్నారు. మా 14 మందికి కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి రాలా. పొద్దున ఇడ్లీ తిన్నాము, చెప్పాము, అయినా కానీ వార్డెన్ సార్ పట్టించుకోలేదు. మళ్ళీ చెప్తే మా స్కూల్లో నుంచి హెచ్ఎం సారు మా సార్ వాళ్ళు వచ్చి అడిగాక ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకున్న తర్వాత కూడా తగ్గలేదంటే ఇక్కడికి తీసుకొని వచ్చారు సార్. ఒకరోజు పొంగలి, ఒకరోజు ఇడ్లీ అట్లా పెడతాము. నీళ్ళు బాగుంటాయి, తాగే నీళ్ళు వాతావరణం శుభ్రంగా ఉంటుంది. బాగుంటుంది. టిఫిన్ ఒకటే మధ్యాహ్నం అన్నం బాగుంటుంది. బీసీ హాస్టల్లో 24వ తేదీ పొద్దున్న 7 గంటలకి అన్నం ఇడ్లీ చికెన్ ఉంటుంది. అది తిన్నప్పుడు పుల్లగొడుకొని కంప్లైంట్ చేస్తే సారు అది సరిగ్గా ఉంటుందని చెప్పారు. సరే తింటే ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే మేము చూసుకోలేము. దాని తర్వాత 8:30 అందరూ వాంతింగ్ పోయి సైడ్ కడుపు నొప్పి వచ్చేసి హాస్పిటల్కి వచ్చింది. రోజు ఏం పెడతారు? రోజు సాంబార్, తెల్లారిపూడి ఇడ్లీ, చట్నీ. రోజు అది మెనూ ప్రకారం శుభ్రంగా ఉంటుంది. వాటర్ బాగా. సరే, ఈరోజు ఉదయం 5:30కి నేను హాస్టల్ విధులకు హాజరు కావడం జరిగింది. ఈరోజు మెనూ ప్రకారంగా ఇడ్లీ పెట్టాలా, నేనే దగ్గరుండి ఇడ్లీ తయారు చేయించి వాళ్ళకి వడ్డించినాను. వడ్డిస్తూ పాటు వాళ్ళ పిల్లకాయలతో కలిసి నేను కూడా టిఫిన్ చేయడం జరిగింది.
10 నిమిషాలు కూడా గడవలేదు. అప్పుడే మాకు కడుపు నొప్పి అని అంటే లేదు నైనా అంటే కూడా వాళ్ళు కావాలని చెప్పడంతో సైక్లో ఫామ్ కూడా తీసుకొచ్చి అందరికి ఇచ్చినారు సార్. ఎందుకైనా మంచిదని వాళ్ళని ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పిల్లకాయలందరూ బాగానే ఉంటారు సార్, ఏమి ఇబ్బంది ఏం లేదు. కాదు సార్ నేను దగ్గర ఉండి నేనే తయారు చేయించాను. నేను వచ్చి 25 తేదీ డ్యూటీలో జాయిన్ అయినాను. ఈ రోజే పూర్తి స్థాయికి వచ్చినాను. నేను రేణుగుంట ఏర్పాటు చూసుకుంటా ఉన్నాను మన అడ్మిషన్ వల్ల. ఈ రోజు ఇక్కడ పూర్తిగా పిల్లకాయలకు అన్నం దగ్గర ఉండి పెట్టించాలని మెనూ ప్రకారం పెట్టించి అక్కడే ఉన్నాను. కడుపు నొప్పి వచ్చిందని నేనేం చెప్పేసి సార్, పిలుచుకొచ్చేటప్పుడు కూడా బాగానే ఉంటారు, మళ్ళీ మీరెందుకు నిర్లక్ష్యం చేసినారు అని అంటారని ఎందుకైనా మంచిదని నేను పిలుచుకుని వచ్చిన. వెంటనే మా ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసిన, ఆయన కూడా వచ్చేసినాడు. అందరం కలుసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. టిఫిన్ తినకపోతే కొడుతున్నారు అని చెప్పారు. నేను 20వ తేదీ డ్యూటీకి జాయిన్ అయినాను. నిన్న మొన్న రాలేదు, అక్కడ అడ్మిషన్ చూసుకుంటున్నా. ఈ రోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడాలని ఈ రోజు రావడం. 20వ తేదీ డ్యూటీలో జాయిన్ అయినా, ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నాను నేను 20వ తేదీ. లేదు సార్, లేదు, నేను అయిపోయింది కరెక్టే. నేను ఉన్నాను కదా అక్కడ, అందరికి కరెక్టే సరిపోయింది. నేను కూడా తిన్నాను, వాళ్ళతో కలిసి తిన్నాను. నేను కలిసి తిన్నాను. డాక్టర్ మురళీకృష్ణ, అనస్థెటిస్ట్, కాళహస్తి ఏరియా హాస్పిటల్ నుంచి. ఈరోజు ఉదయం 9:05 ప్రాంతంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి 16 మెంబర్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు పెయిన్ అబ్డామిన్, వామిటింగ్స్ అవుతున్నాయి. వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత నుంచి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నారని చెప్పేసి తీసుకొని వచ్చిన వెంటనే చూసాము. 16 మందిలో 15 మందికి ఫ్లూయిడ్స్ పెట్టాము. అందరికీ ఎవరికి సీరియస్గా లేదు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మనము ఇక్కడ అబ్జర్వేషన్ పెట్టున్నాము. అందరి కండిషన్ స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నది. ఒక ఇద్దరికి మాత్రం వామిటింగ్ అయింది, పెయిన్ అబ్డామిన్ అని చెప్పారు. సో అది మేబీ అది చెప్పలేము. అది కొద్దిగా హిస్టీరియా లాగానే ఉన్నది. కొద్దిగా వస్తే అంటే మాస్ గా వచ్చేస్తాయి, ఎక్కువ మందికి వస్తాయి. అంటే 70 మెంబర్స్ ఉన్నారు ఆ హాస్టల్లో, దానిలో 16 మెంబర్స్ మాత్రమే వచ్చారు. దాంట్లోనూ మోస్ట్ ఆఫ్ ద 10 పీపుల్ 10 మందికి ఏంటంటే జస్ట్ పక్కన చూసి వాళ్ళకి సెన్సేషన్ ఉన్నది అని చెప్పారు. వాళ్ళు పెయిన్ అబ్డామిన్ లైట్ గా ఉన్నది. ఆఫ్టర్ గివింగ్ ట్రీట్మెంట్ దే ఆర్ గుడ్, ఫైన్. సో దాన్ని బట్టి మనము అంటే సీరియస్నెస్ అక్కడ ఉన్నదని కన్ఫర్మ్ గా చెప్పలేదు ఏది కానీ. ఇది లేదు, అందరూ స్టేబుల్ ఇక్కడే అబ్జర్వేషన్ లో ఉంటారు. పీడియాట్రిషియన్ అబ్జర్వేషన్ లోనే ఉన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 32వ వార్డు నందు గల సంస్కృత పాఠశాల నందు ఈవేళ పిల్లలకి వార్డులను వాళ్ళు టిఫిన్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇడ్లీ తినడం జరిగింది. ఇడ్లీ తినే వెంటనే దాదాపు 15 మంది 16 మంది పిల్లలకి స్టమక్ పెయిన్ రావడం జరిగింది. ఇమీడియట్ గా ఉండడం జరిగింది. మరి ఈవేళ వార్డెన్ అడుగుతున్నాం, ప్రశ్న అడిగితే ఆయన పిల్లల్ని అడిగితే ఆయన 4 రోజుల ముందు పిండి పెట్టారు సార్. ఇడ్లీ చాలా పుల్లగా ఉన్నాయి, అది వద్దన్నా కూడా ఆయన లేదు బాగున్నాయి అనేసి ఆయన మాకు ఫోర్స్ గా పెట్టడం జరిగింది. దాని నుంచి మాకు ఈ విధంగా అనారోగ్యం పాలైనాము అనేసి పిల్లలు కూడా చెప్పడం జరిగింది. మరి వార్డెన్ కూడా అడగడం జరిగింది, లేదు నేను ఫ్రెష్ అయిన పిండే పెట్టాను, నేను ఇడ్లీ చెప్పాను, దాంట్లో నేను కూడా కూర్చొని తిన్నానని చెప్పడం జరిగింది. మరి ఆ వార్డెన్ 4 హాస్టల్కి ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. పిల్లల్ని సక్రమంగా చూసుకోలేదనేది కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి ఆయన పైన. కాబట్టి ఆయన పైన సాయంకాలం లోపల యాక్షన్ తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితుల్లో కూడా ఉంటాము. మంచి హాస్టల్ గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే ఫోన్ చేశారు, పిల్లల బాగోగుల్ని చూసుకోమన్నాడు. వాళ్ళ దగ్గరుండి అన్ని చూసుకొని మధ్యాహ్నం వరకు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ బాగోగులన్నీ చూసుకొని వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వెళ్లే వరకు కూడా మేము ఇక్కడ ఉండి నివేదిక మా ఎమ్మెల్యే గారికి ఇస్తాము. వార్డులను మటుకు తొందరలో ఆయన్ని ఈవినింగ్ లోపల మేము ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాము. మంచి వార్డును తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారు మంచి వార్డుని చేసుకుని పిల్లల్ని బాగా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి తప్పక అతని పైన తగు చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తుంది. విషయం కానీ తల్లిదండ్రులు కూడా చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఆందోళన చెందుతారని. చిన్నపాటి కొంచెం కడుపు నొప్పి అనేది చేస్తారు. కాబట్టి దయచేసి నేను వస్తాను అడిగినాను వార్డెన్ని. పిల్లల తల్లిదండ్రులకి మీరు ఏమైనా ఇంటిమేట్ చేశారంటే చేయలేదని కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. కానీ తర్వాత పిల్లల్ని కూడా అడిగాము సార్, కొంతమంది పిల్లలందరినీ కూడా నేను 15 మందిని కూడా విచారించాను, బాగున్నారన్నారు. కొంచెం ఒక అబ్బాయికి మటు కొంచెం ఎక్కువగా మంది కడుపు నొప్పి అన్నారు. నేను డాక్టర్లతో సిస్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపు 1 గంట లోపల అందరూ కూడా సంపూర్ణంగా ఆరోగ్యం అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా ఇక్కడ నుండి పర్యవేక్షించి వాళ్ళని పూర్తిగా సంపూర్ణమైన ఆరోగ్యం అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో వదిలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రప్పించి జరిగిన విషయాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తెలియపరుస్తాం. తప్పదు. బీసీ బాలల వసతి గృహం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్టల్ పాపానాయుడుపేట గ్రామంలో ఉండింది.
అక్కడ పాపానాయుడుపేటలో ఉన్నటువంటి హాస్టల్ క్లోజ్ చేసి అక్కడి నుంచి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో బీసీ విద్యార్థులకు హాస్టల్ వసతి కావాలనేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడికి తీసుకురావడం జరిగింది లాస్ట్ ఇయర్. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా హాస్టల్ నడుస్తా ఉంది. అయితే హాస్టల్ అక్కడ ఉన్నటువంటి పాపానాయుడుపేటలో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ గా ఈ హాస్టల్ వార్డెన్ గారే ఉన్నారు. అక్కడి నుంచి అది క్లోజ్ చేసిన తర్వాత ఏర్పేడుకి బదిలీ చేయడం జరిగింది. ఏర్పేడు రేణుగుంట ఈ హాస్టల్ వార్డెన్ విధులు నిర్వహిస్తాను. ఆ తర్వాత ఈ హాస్టల్ కి ఇన్ఛార్జ్ గీయటం దానివల్ల అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత బిజినెస్ లో లేకపోతే ఇంకొకటి ఉన్న దానివల్ల విద్యార్థుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్నారు. అక్కడ కూడా విద్యార్థులకి మౌలిక సదుపాయాలు భోజనం సక్రమంగా పెట్టలేదనేసి ఏర్పేడుకి బదిలీ చేసిన తర్వాత ఆ నుంచి రాజకీయ పలుకుబడి ఉన్నతాధికారులు పలుకుబడితో ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్కి ఈయన బదిలీగా రావటం, ఈరోజు శుక్రవారం దంపించినటువంటి ఇడ్లీ పిండి ఈరోజు మంగళవారం ఈ రోజు నిలవబెట్టి ఈరోజు విద్యార్థులకి ఇడ్లీ చేసి పెట్టడం దానివల్ల ఈరోజు 16 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైనారు. కాబట్టి గతంలో కూడా అనేక సందర్భంలో ఈ వార్డెన్ గారి మీద కంప్లైంట్లు ఉన్నప్పటికీ కూడా అధికారులు రాజకీయ నాయకులు అండదండలతో ఈరోజు చలామణి అవుతున్న దానివల్ల ఈరోజు విద్యార్థులకి ఈ పరిస్థితి కనపడుతుంది. అందుకనే విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే హాస్టల్ వార్డెన్ గారిని సస్పెండ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం.